గెట్ రెడీ విత్ మీ అన్నావు, అట్లనే ఒక ఈవెంట్కి వెళ్తున్నాను హడావిడిగా రెడీ అయినా అన్నావు కదా. అసలు ఏంటి ఆ ఈవెంట్ అనుకుంటున్నారా? నా కొడుకుది స్కూల్లో ఫంక్షన్ ఉందన్నమాట, యాన్యువల్ డే. మా వాడైతే యూకేజీకి యాన్యువల్ డే ఏందో అసలు ఏం అర్థం కాలేదు. మనమైతే 10th వచ్చేదాకా యాన్యువల్ డేలు ఇట్లాంటివి తెలియదు, ఇంటర్లో ఫ్రెషర్స్ డేలు ఇలాంటివి ఉండేది. ఇప్పుడైతే యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ, నెక్స్ట్ ప్లే స్కూల్కి కూడా పెట్టేటట్టున్నారు అన్నీ. నా కోతి కొడుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాడు చూడండి, ఒక్క దగ్గర కూడా కుదురుగా ఉండదు, ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు, అంత చిలిపి అన్నమాట. నాదైతే 2015 to 16 బ్యాచ్ 10th. మీదే బ్యాచ్ కూడా నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైతే పార్టీ అయిపోయిందో వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలని ఎంతమందికి అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అసలు చాలా సింపుల్గా రెడీ అయినా, ఎలాంటి ఎక్కువ జ్యువెలరీ అట్లా ఏం పెట్టుకోలే, అయినా కూడా ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందాం అన్న ఫీలింగ్ అనిపించింది. అమ్మయ్య, ఫేస్ వాష్ చేసుకుంటేనైతే అదొక కిక్కే వేరు నాకైతే. అసలు గుర్తుంచుకోండి, బేబీ క్రీమ్స్ కానీ మేకప్స్ కానీ ఇట్లాంటివి ఏ వేసుకున్నా, ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసినా కూడా ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అట్లనే హెయిర్ కూడా టై చేసుకొని పడుకోవాలి, లీవ్ చేసుకోకుండా మనం బెడ్ టైంలో అయితే. సో మంచిగా ఫేస్ కూడా రిఫ్రెషింగ్గా మంచిగా అనిపిస్తుంది, మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది కాబట్టి పడుకుంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.